ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, మాకు ఉల్లిపాయలు ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయలు, దాని బదులు ఎండుమిరపకాయ వేసాను. క్లిప్ చేసేయండి పచ్చిమిరపకాయ అనేది. తాలింపులు, జీలకర్ర తాలింపులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేస్తే. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు మనకి ఎక్కువ అవసరం లేదంటే 3 ఎల్లుల్లిపాయలు చాలు ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత మన శుభ్రంగా కడిగిన వంకాయ ముక్కలు శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత చూడండి అన్నీ కలిపేసుకొని వండిన ఈ వంట మట్టుకే బాగుంటుంది ఫ్రెండ్. ఒకసారి నేను దొండకాయ ఎలా పెట్టాను ఇంకో టేస్ట్ వస్తుంది. ఇది నేను దొండకాయ వీడియో పెట్టాను కదా, దానిలా కాకుండా ఇంకో టేస్ట్ అనేది ఇది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకోండి, చారు అనేది మనకు అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాము. ఇందడ క్లిప్ మిస్ అయ్యింది, చారు క్లిప్ అనేది ఇందడ మిస్ అయింది. అందుకే ఈ వీడియోలు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగా మగ్గిన తర్వాత ఇవ్వండి ఒకసారి మనము ఇలా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అనేది మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. కారం అనేది పైకి రావాలి కాబట్టి ఈ మోడల్లోనే వంకాయ కూరకు ఇది బంగాళదుంప కూడా ఇలాగా వండి చూడండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. మా ఆయనకి మట్టికి ఇలా వండిన కూర అంటేనే ఇష్టం. మన సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలాగనుకోండి బేగా అయిపోద్ది. మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ కింద వంట అనేది బేగా లేట్ అయిపోద్ది. మన ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, ఏం చేస్తున్నారు ఇంట్లో ముందు వంట కూడా చేయలేరు. వాళ్ళకి తెలియదు కదా మనం చిన్నపిల్లలతో ఎన్ని పూట చేస్తున్నాం అనేది. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు అనేది అనేస్తారు. ఎవరైనా అంతే, వాళ్ళ ఇంట్లో అయినా అలాగే ఉంటుంది. మనకేంటంటే సింపుల్గా మనకి ఎక్కువ పని ఉన్న రోజుల్లో ఇలా చేసేసామనుకోండి, వంట అనేది మనం బేగా అయిపోవాలనే చూస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా సింపుల్ ప్రాసెస్లో చెయ్యండి, బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది కూర. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఉంటుంది కూర. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గంటైకలు కొట్టండి, లైక్ అనేది చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. మంచిది. నా ఛానల్లో నుంచి మీకు మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, మీరు కూడా చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. మీరు చెప్తేనే కదా ఫ్రెండ్స్ నేను అనేది మార్చుకుంటాను. ఇంకేంటంటే ఇందాక వీడియోలో కట్ చేస్తాను కదా ఫ్రెండ్స్, అది అప్లోడ్ అయిపోయింది కాబట్టి ఆ వీడియోలోని ఏంటంటే నేను ఇలా పంజాబ్ నుంచి వచ్చి ఇలా మ్యారేజ్ చేసుకున్నాను అని. మీరు కూడా సడన్గా ఊర్లో వెళ్ళి మీ మ్యారేజ్లు కూడా సడన్గా ఏమైనా అయినాయా మీతో పంచుకోవాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే పంచుకుంటున్నాను. ఆ వీడియోకి వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పంచుకోవాలనిపించింది మీతో నాకు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము మూతెట్టాను, నట్లు పెనం అంటే ఇది బేగా అయిపోద్ది అని చెప్పి నట్లు పెనం మూతెట్టాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఈ ఊరెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇలా మ్యారేజ్ అయిపోయింది. ఇలా 1 ఇయర్లోనే పాప అని చెప్పాను కదా. మీరు కూడా సడన్గా మీ లైఫ్లో మ్యారేజ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసారా?
లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మంచి సంబంధాలు మంచి లైఫ్ అని చెప్పి అమ్మోళ్ళు మనకి ఇవ్వాలనుకుంటారు. అలాంటి లైఫ్ని మనం అంటే మనకు వచ్చే భర్త కూడా మనకి ఉంటుంది, మనకు వచ్చే భర్త కూడా మనకి బాగుండాలి అని ఎన్నెన్నో థాట్స్ అనేవి మనకు ఉంటాయి. అవి మనం క్రాస్ చేసి ఒక లైఫ్లోకి వెళ్తున్నాము అని అంటే మనకి అర్థం కావాలి కదా. అదే నేను అందుకే అంటున్నాను ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోని మీరు చూడండి. దీన్ని మీరు ఇంకోలాగా అనుకోకుండా ఏమీ ట్రోల్ చేయకుండా నన్ను ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఊహించుకోకుండానే నా పెళ్ళి అనేది జరిగిపోయింది కాబట్టి. ఇంకా నేను ఉండేది ఏలూరులో అయితే ఇప్పటికీ నాకు పెళ్ళి అయిందని చెప్పి ఏలూరులో ఎవరికి తెలియదు. పాప కూడా పుట్టిందని ఇంకెవరికి తెలియదు. అలాగా నా పెళ్ళి అనేది సడన్గా జరిగిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఏలూరు, నీ పెళ్ళి అయిపోయింది దానికి అప్పుడే పాప అని కూడా అంటారు ఫ్రెండ్స్. అందుకే మీకు కూడా ఇలాంటిది ఏమైనా జరిగిందా, మీ సందర్భంలో సడన్గా సిచ్యువేషన్ అనేది ఎదురయ్యిందా అనేది నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఏమైనా మీకు అలాంటి జరిగి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీరు ఇంకోలాగా అనుకోకండి, మంచిగా తీసుకోండి. అదే మీకు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ సిచ్యువేషన్ కూడా మీరు ఎవరికొకరికి చెప్పుకోవాలనుకుంటారు. అలా నాకు చెప్పుకోండి ఫ్రెండ్స్. మన కొత్తగా చూసేవాళ్ళు అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అనేది మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన కూర అనేది ఇలాగ మగ్గిపోయింది, చక్కగా బాగుంది చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, వెల్కమ్ టు మినీ బ్లాగ్స్. రేపటి నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టిక్ చేయండి, లైక్ అనేది కొట్టండి, షేర్ చేయండి. మనకి మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఈ వంకాయ కూర టమాటా అనేది మీరు ఇలా వండండి, ఇలా వండి ఎలాగుందో నాకు చెప్పండి. అది బాయ్ ఫ్రెండ్స్.